జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వైష్ణవి, ఎక్కడికెళ్ళొస్తున్నావు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అమ్మ పేరు చెప్పి అందమైన అబద్ధం ఆడుతున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం వైష్ణవికేంటి? నాకు తెలిసిన నిజం తను చెప్పలేదు కాబట్టి. ఏమిటే నీకు తెలిసిన నిజం? 16 రోజుల పండక్కి పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారు గాజులు తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకున్న నిజం. మార్వాడి నాకు ఫోన్ చేసి చెప్పిన నిజం. అది నిజమనడానికి ఈ మొండి చేతులే సాక్ష్యం. చూడండి. ఈ ఇంటి కోడలికి గాజులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి అడగండత్తయ్యా. అమ్మా వైష్ణవి, చెప్పమ్మా, ఎందుకు తాకట్టు పెట్టావు? చెప్పమ్మా వైష్ణవి. అంతగా అడుగుతున్నారు కదా, చెప్పు బుల్లమ్మా. అడిగేది నిన్నే, చెప్పు. ప్రతిదీ చెప్పాలా? చెయ్యకూడని నేరం చేసినట్టు ఇలా నిలదీస్తారేంటి? నా అవసరం, నా గాజులు. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో? తన గాజులట, తన అవసరమట. అడగ్గానే అమ్మగారింటికి వెళ్ళాను అని ఒక అబద్ధం. ఇప్పుడు రహస్యం. ఆ మార్వాడి ఫోన్ చేసి మీ కోడలు గారికి మీరుండగా అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంటే నా తల తీసేసినట్టయిపోయింది. నీ గాజులు అని నువ్వనుకోవచ్చు, కానీ నువ్వు తాకట్టు పెట్టింది ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని, గౌరవ మర్యాదల్ని. నీకు అవేవి పట్టకపోయినా మాకు అవే ప్రాణం. సిటీలో మా పరపతికి మత్స. నీ తాకట్టు వల్ల మా స్థాయి లోతట్టుకి దిగజారిపోయింది. చిన్న విషయాన్ని పెద్దది చేయాలని చూడకండి. ఏంటి, పరువుని బజార్ను వేయడం నీకు చిన్న విషయమా? హ, ఇదేమన్నా నీ పుట్టిల్లు లాంటి ఇల్లు అనుకున్నావా? లేక మేమేమైనా మీ వాళ్లలాగా విలువ తక్కువ మనుషులం అనుకున్నావా? లేకపోతే 10 మందిలో మేం పెట్టినట్టు చేస్తాము, తర్వాత తాకట్టుతో డబ్బులు సద్దమ్మా అన్నారా మీ వాళ్ళు? ఇది చేసిన పనికి అమ్మా నాన్నల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. వీళ్ళ ముందు వాళ్ళు తక్కువయ్యారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.